హలో అందరికీ పుణేలో భాగంగా జరుగుతున్న ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ఈ రోజు తెలుగు టైటాన్స్ మరియు పునేరి పల్టాన్ జట్లు తలపడబోతున్నాయి. ఈ సీజన్లో మునుపటి సమరంలో తెలుగు టైటాన్స్ పునేరి పల్టాన్ను అతి తక్కువ మార్జిన్తో ఓడించి ప్రతిభ చూపించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇరు జట్లకు గెలుపు తప్పనిసరిగా అవసరం ఉంది. ఈ జట్లు ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలి అంటే ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. అలాగే ఈ ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో తెలుగు టైటాన్స్కి ఇది చివరి మ్యాచ్. జట్ల యొక్క గత ఫలితాలు మరియు జట్ల యొక్క పరిస్థితి ఒకసారి చూసుకున్నట్లయితే టోర్నమెంట్ ప్రారంభంలో ఎవరికీ ఊహించని పరిస్థితులు కనిపించాయి. పునేరి పల్టాన్ వంటి డిఫెండింగ్ ఛాంపియన్స్ 20 మ్యాచ్లకు గాను కేవలం 8 విజయాలతో 55 పాయింట్లను మాత్రమే సాధించింది. ఈ 20 మ్యాచ్లలో 9 పరాజయాలు 3 డ్రాలు వారి ప్రదర్శనలో లోపాలు ఉన్నాయని వెల్లడిస్తున్నాయి. మరోవైపు తెలుగు టైటాన్స్ 21 మ్యాచ్లలో 11 విజయాలతో 61 పాయింట్లు సాధించి నాకౌట్ దశకు చేరుకోవడానికి చివరి అవకాశాలను ఎదుర్కొంటోంది. అయితే ఈ రెండు జట్లకు వారి గేమ్లు గెలవడమే సరిపోదు. వారి అదృష్టం మిగిలిన జట్లపైన ఆధారపడి ఉంది. ముఖ్యంగా యు ముంబా తన చివరి మ్యాచ్లో గెలవడం ద్వారా ఇప్పుడు ఈ జట్ల యొక్క ఆశ మొత్తం జైపూర్ పింక్ ప్యాంథర్స్ పైనే మిగిలి ఉన్నాయి. జైపూర్ పింక్ ప్యాంథర్స్ తన చివరి 2 మ్యాచ్లలో పాయింట్లను కోల్పోతేనే ఈ జట్లకు అవకాశాలు ఉంటాయి. ఈ సీజన్లో పునేరి పల్టాన్ మరియు తెలుగు టైటాన్స్ గతంలో తలపడినప్పుడు 34-33 స్కోరుతో టైటాన్స్ చిన్న తేడాతో గెలుపొందింది. ఈ విజయం టైటాన్స్ ఆటగాళ్ల ధైర్యాన్ని మరింత పెంచింది. ఒకసారి తెలుగు టైటాన్స్ మరియు పునేరి పల్టాన్ యొక్క స్క్వాడ్ అనాలిసిస్ చేసుకున్నట్లయితే పునేరి పల్టాన్ జట్టులో రైడర్లు పంకజ్ మోహితే, మోహిత్ గోయత్, ఆకాష్ షిండే, వి అజిత్ కుమార్లు ఉన్నారు. ఇక ఆల్రౌండర్ల కోటాలో చూసుకున్నట్లయితే అస్లాం ఇనామ్దార్, అమాన్, నితిన్ కుమార్ ఉన్నారు. డిఫెండర్లు చూసుకున్నట్లయితే గౌరవ్ ఖత్రి, అభినేష్ నదరాజన్, సంకేత్ సావంత్, అమల్ ఉన్నారు. ఇక తెలుగు టైటాన్స్ జట్టు యొక్క అనాలిసిస్ చూసుకున్నట్లయితే రైడర్లు వచ్చేసి పవన్ షరావత్, ఆశిష్ నార్వాల్, మంజిత్. ఆల్రౌండర్లు చూసుకున్నట్లయితే విజయ్ మాలిక్, శంకర్ గడాయ్. డిఫెండర్లు చూసుకున్నట్లయితే కృష్ణన్, అజిత్ పవార్, సాగర్. ఈ స్క్వాడ్లో నుంచి ఈరోజు జరిగే మ్యాచ్లో స్టార్టింగ్ 7 ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. పునేరి పల్టాన్ తరపున పంకజ్ మోహితే, ఆకాష్ షిండే, మోహిత్ గోయత్, దాదాసో పూజారి, అభినేష్ నదరాజన్, సంకేత్ సావంత్, అమన్లు ఉండబోతున్నారు. తెలుగు టైటన్స్ తరపున ఆశిష్ నార్వాల్, పవన్ షరావత్, విజయ్ మాలిక్, కృష్ణన్, సాగర్, అజిత్ పవార్, అంకిత్లు ఉండబోతున్నారు. ఈ మ్యాచ్కి సంబంధించిన ప్రధాన ఆటగాళ్లను ఇప్పుడు చూద్దాం. తెలుగు టైటన్స్ తరపున పవన్ షరావత్ 12 మ్యాచ్ల్లో 115 రైడ్ పాయింట్లు సాధించి తన సత్తాను చాటాడు. 7 సూపర్ 10లు సాధించడం అతని ప్రభావాన్ని వెల్లడిస్తుంది. పునేరి పల్టాన్ తరపున అమన్ 14 మ్యాచ్ల్లో 44 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. డిఫెన్స్లో అతని ప్రదర్శన పునేరి పల్టాన్ విజయావకాశాలను పెంచుతోంది. ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో ఈ జట్ల యొక్క హెడ్ టు హెడ్ రికార్డులను చూసుకున్నట్లయితే పునేరి పల్టాన్ మరియు తెలుగు టైటాన్స్ పీకేఎల్ చరిత్రలో మొత్తం 21 మ్యాచ్లు ఆడింది. అందులో పునేరి పల్టాన్ 13 సార్లు గెలుపొందింది. తెలుగు టైటాన్స్ కేవలం 7 సార్లు మాత్రమే గెలుపొందింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. సో ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ ప్లే ఆఫ్ చేరేందుకు కీలకంగా నిలుస్తుంది. అయితే ఈ జట్ల మధ్య మళ్ళీ ఎలాంటి పోరాటం జరుగుతుందో వేచి చూడాలి. తెలుగు టైటాన్స్ కి ఈ సీజన్లో ఇదే చివరి మ్యాచ్. కనీసం ఈ మ్యాచ్లో అయినా విజయం సాధించి సీజన్ని హై ఎండ్ మీద ఫినిష్ చేయాలని కోరుకుందాం. ఈ మ్యాచ్లో విజయం సాధించి ప్లే ఆఫ్స్కు వెళ్లే 1% ఛాన్స్ అయినా సజీవంగా ఉంచాలని ఆశిద్దాం. సో ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ జట్టు విజయం సాధిస్తుందా లేదా మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కబడ్డీ ఫ్యాన్స్కి, తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.